గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు బుద్ధిరేఖ జీవిత రేఖను వీడి కింది నుండి పైకి కానీ కుజుని వైపునకు కానీ కుజుని మీదకు కానీ ఎగబాకిన ప్రజాసేవ కొరకు గృహమును బంధువులను వదిలిపెట్టిపోను. ఈ విధంగా ఆయుష్ రేఖ ఉంది, ఈ విధంగా బుద్ధిరేఖ ఉంది. ఈ బుద్ధిరేఖ ఎలా ఉంటుంది చూడండి. ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా పోతుంది. ఈ విధంగా బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా కానీ ఈ విధంగా బుద్ధిరేఖ చివర ఇంకొకరికి ఎలా చూడండి. అంటే ఇలా చేరింది మళ్ళీ పైపోయింది చూడండి. ఈ విధంగా బుద్ధిరేఖ కొస అనేటువంటిది జీవిత రేఖను వీడేసి పైకి కానీ కుజుని వైపునకు కానీ కుజుని మీదకు కానీ ఎగబాకిన ప్రజాసేవ కొరకు గృహమును బంధువులను వదిలిపెట్టిపోను. జీవిత రేఖను వీడి కింది నుండి పైకి కానీ కుజుని మీద పలుకు కానీ కుజుడు విధంగా కుజుడు ఇది రెండో కుజ అంటారు. ఇది రెండో కుజ, మొదటి కుజ. ఇది ఎంఎన్ మార్చ్ మార్చ్ కుజ, మార్చ్ ఎంపీ మార్చ్ పాజిటివ్ అంటే ఒకటో కుజ. ఇది ఎంఎన్ అంటే మార్చ్ నెగిటివ్ రెండవ కుజ. ఇది మిడిల్ కుజ. కాబట్టి బుద్ధిరేఖ జీవిత రేఖను వీడి కింది నుండి పైకి కానీ కుజుని వైపును కానీ కుజుని వైపు కానీ కుజుని మీదకు కానీ విధంగా కుజుని వైపు కానీ కుజుని మీదకు కానీ ఇది వేడాలి. ఎవరికైతే పోతుందో వారు ప్రజాసేవ కొరకు కుటుంబాన్ని కానీ గృహమును బంధువులను వదిలిపెట్టిపోను. అదేవిధంగా బుద్ధిరేఖ ఆయుష రేఖ నుండి ప్రారంభించి ధనుషాకారముగా ఉదయరేఖ వైపునకు పైకి లేచి చివరికి వచ్చే వరకు క్రమరీతిగా కిందికి వాలి ఉండిన ఇది హృదయ. ఈ రేఖ అనేటువంటిది ఈ విధంగా పైకి లేస్తుంది. ధనుసు ఏ విధంగా ఉంటుందో ధనుసులాగా హృదయ రేఖ ఈ శనిస్థానం, ఇది శనిస్థానం. ఈ ఇలా శనిస్థానం నుంచి వచ్చి ఇలా కిందకు వచ్చేసి బుద్ధిరేఖ ఆయుష రేఖ నుండి ప్రారంభించి ధనుషాకారంగా హృదయ రేఖ వైపునకు పైకి లేచి ఈ హృదయ రేఖ చూడండి. అంతే కదా. హృదయ రేఖ శనిస్థానం మీద దగ్గర పైకి లేచింది బుద్ధిరేఖ. ధనుషాకారంగా హృదయ రేఖ వైపున పైకి లేచిన ఇది హృదయ రేఖ. ఈ వైపుకి పైకి లేచేసింది చూడండి. హృదయ రేఖ వైపు పైకి లేస్తే శనిస్థానం దగ్గర చివరికి వచ్చేసరికి మామూలుగా ఉంటే ఈ విధంగా బుద్ధిరేఖ మామూలుగా ఉంటే అది మంచిదని క్రమ పద్ధతి అని. ఇలా ఉంటే స్వయంకృషి వల్ల జ్ఞానోదయం పొందటం వల్ల క్రమాభివృద్ధి పొందును. స్త్రీ పురుషులు సర్వసంపదలు ఐశ్వర్యముతో తొలతొగుదురు. ఈ విధంగా ఈ రేఖ అనేటువంటిది ఇలా వంకర్ది అయితే బాగా ధనుసులాగా ఈ విధంగా రేఖ వచ్చేసి ఇలా ఉంటే బుద్ధిరేఖ సర్వసంపదలు వస్తాయని. అదేవిధంగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే సర్వసంపదలతో తొలతొగుదురని, వీరిని స్వతः బుద్ధి సూక్ష్మత గలవారిని అదే విషయం చేర్చరేఖ ద్వారా నిర్ణయించాలి. అదేవిధంగా శక్తి సామర్థ్యాలు సులభంగా గ్రహించవచ్చు. వీరు శక్తి సామర్థ్యాలను సులభంగా గ్రహిస్తారు. వీరి తెలివితేటలో ఎల్లప్పుడూ ఆటుపోటులతో కాలాన్ని వృధా చేయవారు కాక కూడా కొందరుందరు. ఈ విధంగా ధనుసాకారంలో ఉంటే ఆటుపోటులు వచ్చి కాలాన్ని వృధా చేసేవారుగా ఉంటారు. అంటే వీరికి స్వతహాగా బుద్ధి ఉన్నప్పటికీ సర్వసంపదలు వచ్చినప్పటికీ కాలాన్ని వృధా చేసేవారుగా ఉంటారు. శీర్షరేఖ ఆయుష రేఖ నుండి ప్రారంభించిన స్వతంత్ర పుత్ర సంతతి ఎక్కువ. ఇది
ఈ శీర్షరేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ నుంచి ప్రారంభించిన చూడండి. ఇది ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ నుంచి బుద్ధి రేఖ ఎవరికైతే వస్తుందో వారికి పుత్ర సంతతి ఎక్కువ. అదేవిధంగా వారి వంశం కూడా వృద్ధి పొందును. ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖ ఎవరికైతే వస్తుందో ఇది ఆయుష్ రేఖ. బుద్ధి రేఖ ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి రేఖ ఆయుష్ రేఖ నుండి కానీ బయలుదేరితే వారికి పుత్ర సంతతి ఎక్కువ అని, వారి వంశము వృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. జీవిత రేఖ ఆయుష్ రేఖ నుండి, జీవిత రేఖ లేక ఆయుష్ రేఖ నుండి, ఆయుష్ రేఖలో పళ్ళ నుండి, ఆయుష్ రేఖ లోపల నుండి కానీ ఆయుష్ రేఖ పై నుండి కానీ బుద్ధి రేఖ ప్రారంభమవుతున్నాం. బుద్ధి రేఖ అనేటువంటిది ఈ ఆయుష్ రేఖ నుండి అయినా పడదు, ఈ ఆయుష్ రేఖ లోపల నుండి అయినా, ఈ ఆయుష్ రేఖ పై నుండి అయినా ఎక్కువగా ప్రారంభమవుతుంటుంది. బుద్ధి రేఖ నుండి ఆయుష్ రేఖ ప్రారంభించిన చూడు, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ బుద్ధి రేఖ నుండి ఆయుష్ రేఖ ప్రారంభించిన బుద్ధి రేఖ నుండి ఆయుష్ రేఖ ఎవరికైతే ప్రారంభమవుతుందో స్త్రీ సంతానం అధికము. ఇందాక ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖ కానీ ప్రారంభిస్తే వారికి పుత్ర సంతతి ఎక్కువ. అదేవిధంగా ఇప్పుడు బుద్ధి రేఖ నుండి ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ ఇది, ఇది ఆయుష్ రేఖ, ఆయుష్ రేఖ ఇది. బుద్ధి రేఖ నుండి ఆయుష్ రేఖ ఎవరికైతే బయలుదేరినంత వరకు స్త్రీ సంతానం ఎక్కువ, స్త్రీ సంతానం ఎక్కువ. ఈ రెండు రేఖలు కలిసే చోట సూక్ష్మ రేఖలు ఉన్న, ఈ రెండు రేఖలు కలిసే చోట, ఈ రెండు రేఖలు కలుస్తుంటే సూక్ష్మ రేఖలు ఉంటాయి చూడు, చిన్న చిన్న రేఖలు సూక్ష్మ రేఖలు ఉన్నాయి కదా, కదా సూక్ష్మ రేఖలు చూడు, లోపల భాగంలో సూక్ష్మ రేఖలు ఇలా ఉంటాయి. బుద్ధి రేఖ ఆయుష్ రేఖ కలిసే చోట ఈ విధంగా సూక్ష్మ రేఖలు లోపల ఎన్నైతే ఉంటాయో సూక్ష్మ రేఖలు ఉంటే స్త్రీ సంతానము అని. దృఢ రేఖ చిన్న 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 రేఖలు ఉంటాయి స్త్రీ సంతానం అని. ఆయుష్ రేఖ చూడండి, ఆయుష్ రేఖ బుద్ధి రేఖ రెండు కలిసే చోట ఈ విధంగా రేఖలు ఉంటాయి. ఈ రేఖలు సూక్ష్మంగా కనిపించినట్టుంటే స్త్రీ సంతానం వీరికని. ఇన్ని రేఖలు ఉంటే అంతమంది స్త్రీ సంతానం అని. ఇప్పుడు ఆపరేషన్లు అండి, ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అదేవిధంగా దృఢ రేఖలు ఎన్ని ఉన్నా పురుష సంతానం అభివృద్ధి అని. దృఢ రేఖలు పెద్ద రేఖలుగా ఈ విధంగా రేఖలు ఉంటే దృఢంగా ఉంటే పురుష సంతానం అభివృద్ధి అని. పై రెండు రేఖలను ఖండించే రేఖలు ఉన్నా ఈ రెండు రేఖలను ఇప్పుడు ఈ రేఖల లోపల ఉన్నాయి. ఈ ఖండించే రేఖలు ఉన్నా అంటే ఆయుష్ రేఖ బుద్ధి రేఖ లోపల రెండు తగిన చోటు ఉండే రేఖల్ని ఏదైనా రేఖ ఖండిస్తే వారికి ఖండించే రేఖలు ఉంటే సంతాన నష్టము జరుగునని చెప్పవచ్చు. వారికి సంతాన నష్టం జరుగునని ఇక్కడ ఉండే సంతాన రేఖలు ఇటు కూడా సంతాన రేఖల్ని ఇక్కడి నుంచే సంతాన నష్టం అని చెప్పవచ్చు. బుద్ధి రేఖ జీవిత రేఖను కలిసి ఉన్నంత వరకు, బుద్ధి రేఖ జీవిత రేఖను కలిసి ఉన్నంత వరకు ఈ ఆయుష్ రేఖ, ఈ ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖ వచ్చింది. ఈ బుద్ధి రేఖ అనేటువంటిది ఈ ఆయుష్ రేఖను ఎంతవరకు అయితే కలిసి వస్తుందో అంతవరకు ఆ వ్యక్తికి భయం అనేది ఉంటుంది, పిరికితనం అనేది ఉంటుంది, ఏదో ఒక పని లేకుండా కాలక్షేపం చేయను. ఎంత దూరం కలిసి వస్తే అంతవరకు పిరికితనం ఉండను. అదేవిధంగా బుద్ధి అంటే ఉదాహరణకి 7 వయసు 7 నుంచి వచ్చింది చూడండి, 7 వరకు వచ్చింది కలిసి. 7 వచ్చిందంటే 6 నుంచి 7 దాకా 20 దాదాపు 15 సంవత్సరాలు. ఇది ఇక్కడ 6 తర్వాత ఇది దాదాపు 15-20 సంవత్సరాల వరకు సుమారుగా అతనికి పిరిగితనం ఉండను. అదేవిధంగా బుద్ధి వికసించదు, స్వతంత్రంగా జీవించలేడు, ఒకరి కింద పని చేయుచుండును. ఆత్మవిశ్వాసము ధైర్య సాహసములు ఉండవు. అంతవరకు అనుమానాలతో చింకించి కార్యములు విరమించుకుంది. అవద్దో కాదు అనేటువంటి అనుమానాలతో ఏ పని చేయకుండా ఆ కార్యాలు విరమించుకుంటూ ఉంటాడు. అలాంటి స్వభావం అతనికి ఉంటుంది. కాబట్టి ధైర్య సాహసాలు ఉండవు, స్వతంత్రంగా జీవించలేడు, వేరే ఒకరి కింద పనిచేసి జీవనం సాగిస్తుంటాడు. అదేవిధంగా బుద్ధి రేఖ చిన్నదిగా ఉన్నా
బుద్ధి రేఖ అనేటువంటిది చూడు చాలా చిన్నదిగా ఉంది. బుద్ధి రేఖ అనేది చాలా చిన్నదిగా ఎవరికి ఉంటుందో అలాంటి వారు మందమతిగా సొంట అల్పాయువులు గలవారు, గండములు గలవాడు, మతి భ్రమణం చెందువాడుగా ఇందురు. బుద్ధి రేఖ ముక్కలుగా ఉన్న ఎడల, బుద్ధి రేఖ అనేటువంటిది చూడండి ముక్కలుగా ఉన్న ఎడల గండములు శిరోరోగమును తెలుపును. శిరోవ్యాధి, తలనొప్పి, అనారోగ్యము, మెదడుకు సంబంధించిన వ్యాధులు ఉండును. గతం గుర్తుకు రావు. ఈ విధంగా బిద్దంది ఉంటే గతము ఈ విధంగా రేఖలు ఇట్లా ఉంటాయి అంటే గతము గుర్తుకు రావు. మధ్య మరుపు వచ్చును. ఆలోచించి కుంగిపోవచ్చును. ఈ విధంగా తల్లి ఆలోచించి కుంగిపోవరికి విధంగా బుద్ధి రేఖ ముక్కలుగా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్